నమస్కారం హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 46వ రోజు. జీరాంజీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి గతంలో ఉన్నటువంటి MNRGS పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని మనుపూలు మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 46వ రోజు కొనసాగింది. నిర్వాహకులు కంకణాల పెంచల నాయుడు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి డివిజన్ కేంద్రంగా ఉన్న గూడూరు నేడు 3 మండలాలతో మిగిలిపోవడం బాధాకరమని, ప్రభుత్వం అన్ని వనరులు ఉన్న గూడూరును జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. గూడూరు జిల్లా కావాలని గత 46 రోజుల నుంచి శిబిరం ఏర్పాటు చేసి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ, అయ్యా మనకి అన్యాయం జరిగింది, గూడూరు అని పేరే లేకుండా పోతుంది తొందరలో, దాన్ని ఎలాగైనా మనం కాపాడుకోవాలి. ప్రజల్లో ఒక ఆందోళన ఏర్పడిపోయింది. అసలు నెల్లూరు అయింది కలిపేదే, నెల్లూరు అయిందా కలిపేదా? ఏమన్నా గూడూరు జిల్లా చేస్తే భావితరాల పిల్లలకి భవిష్యత్తు ఇచ్చినట్టు. ఊరు వచ్చిందంటే, జిల్లా వచ్చిందంటే ఒక ఎస్పీ ఆఫీసు, ఒక కలెక్టర్ ఆఫీసు, 26 ఆఫీసులు కలిగి ఉంటాయి. అలాంటి జిల్లా కావాలి కానీ నెల్లూరులో కలపండి, ఆడ కలపండి, ఏడ కలపండి అని అడగటం అసలు గూడూరు ప్రజలకి ఏం అర్థమైంది అనేది ఇప్పటికీ అర్థం కావటం. మీరు ఏమడిగారు, వాళ్ళు ఏం చేశారు? గూడూరు అనే ఊరే లేకుండా చేసి పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఎవరికి, ఏ జిల్లాలో, ఏ తాలూకాలో ఎవరికి జరగలేదు. ఒక్క గూడూరుకే అన్యాయం జరిగింది. అయా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మాకు జరిగిన అన్యాయం మేము మీకు చెప్పుకున్నాం. కానీ మీరు ఆ రోజు చెప్పారు తిరుపతిలోనే ఉన్నీళ్ళయా, గూడూరు జిల్లాలో అయిందే కలిపేదే, దానికోసం మీరు వచ్చి నన్ను అడగటము, మీరు ఇదంతా కరెక్టేనా అని మీరు మాకు మెసేజ్ ఇచ్చారు. మా ఊళ్ళకి గూడూరు ఒక్క అడుగు అంటే నెల్లూరులో పడిపోతే చాలు, ఒక్క అడుగు చెన్నూరులో పడిపోతే చాలు, ఒక్క అడుగు పోటుపాలలో పడిపోతే చాలు అని అనుకొని ఈ విధంగా గూడూరు పట్టణంలో లేకుండా చేసి పెట్టేశారు. ఇలాంటి పరిస్థితి ఈ విధంగా జరగడం, అయ్యా చంద్రబాబు నాయుడు మాకు తప్పు జరిగింది, మాకు జిల్లా చేస్తే భావితరాల పిల్లలకి భవిష్యత్తు ఇచ్చినట్టు కదా, మీరు చేస్తే ఏదైనా 10 మందికి ఉపయోగపడే పని చేస్తారు కనుక మీరు జిల్లా చేసి మాకు ఎంతో మేలు చేసినట్టు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మేము పూజించుకుంటాం తండ్రి, మమ్మల్ని గూడూరు జిల్లా చేస్తే ఇదే మీకు కోటి దండాలు తండ్రి. ఆయన చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు మౌనంగా ఉండటం చాలా బాధాకరంగా ఉంది మాకు. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు. మీరు చంద్రబాబు నాయుడు చెప్తే జరుగుతుంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, మీకు మేము చెప్పాం సార్ గూడూరుకి అన్యాయం జరిగిందండి. గూడూరు అన్యాయం ఎందుకు జరుగుతుంది, ఏం జరగదో మేము చూస్తాం అని వెంకయ్య నాయుడు గారు చెప్పుకున్నారు. అదేవిధంగా గూడూరు జిల్లా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మాకు ఒక నమ్మకం అయితే వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా పట్టుకుంటే గూడూరు జిల్లా చేస్తారని మేము నమస్కరించి దండం పెట్టుకుంటున్నాం.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీ రామ్జీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి గతంలో ఉన్నటువంటి ఎంఎన్ఆర్జీఎస్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని మనుబోలు మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు తలారి దేవదానం పేర్కొన్నారు. కాగితాలపూరు గ్రామంలో సిపిఎం అనుబంధ సంస్థ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన జీ రామ్జీ ఉపాధి హామీ పథకం వల్ల జరిగే నష్టాల గురించి కూలీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, రైతు కూలీలు పాల్గొన్నారు. గ్రామాల్లోని వ్యవసాయ కార్మికులకి చాలా ఉపయోగకరంగా ఉండింది. 100 రోజులు గ్యారంటీగా పని చూపించే అవకాశం ఉండింది. మనం ఒక లెటర్ పెట్టుకుంటే 15 రోజుల లోపల పని చూపించాలి. కానీ ఇప్పుడు ఈ మనల్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర గవర్నమెంటు ఏం చేసిందంటే ఆ యొక్క చట్టాన్ని రద్దుపరిచి మహాత్మా గాంధీ అనే పేరును తీసేసి ఇప్పుడు జీ రామ్జీ వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అని చెప్పేసి ఈరోజు నోటికి తిరగనటువంటి పదాలు ఉపయోగించేటటువంటి పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల వ్యవసాయ కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు చాలా నష్టం జరుగుతుంది. ఏ విధంగా నష్టం జరుగుతుందంటే ఆ యొక్క ఉపాధి హామీ 2005 చట్టంలో అయితే మనం దరఖాస్తు చేసుకుంటే పని చూపెట్టాలి. పని చూపించిన పక్షంలో వాళ్ళు 15 రోజుల లోపల పని చూపించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అలా కూడా ఇవ్వకపోతే మనం అప్పీల్కి పోవచ్చు. కోర్టు ఖచ్చితంగా మన పక్షాన నిలబడి మనకు ఆ యొక్క భృతి ఇప్పించే ఏర్పాటు ఉంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి చట్టంలో అది లేదు. ఆ చట్టంలో 100కి 90 రూపాయలు కేంద్రం ఇస్తే 10 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వేసుకొని పనులు కల్పించేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చట్టంలో ఏముందంటే 100కి 40 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం వేసి మనకు ఆ యొక్క నిధులు విడుదల చేస్తేనే వాళ్ళు 60% 60 రూపాయల నోటికి రిలీజ్ చేస్తారంట, లేకపోతే లేదంట. ఇది పనులు కొనసాగించడానికి కాదు, 125 రోజులు మేము పనులు కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. గతంలో 100 రోజుల పనులు చూపించలేకపోయింది ప్రభుత్వం, కొద్దిగా తగ్గేటివి రోజులు. కానీ ఈరోజు 125 రోజులు అని చెప్తున్నారు. వాళ్ళు పని పెట్టినప్పుడే మనం పనికి పోవాలంట. మనం దరఖాస్తు చేస్తే పని చూపించరంట. వాళ్ళు మనకు రేషన్ షాపులో 10 రోజుల్లో బియ్యం ఇస్తారో ఆ 10 రోజుల్లో ఎత్తుకోపోవాలను అట్నే వాళ్ళు పని పెడతారు. నెలలో 10 రోజులు 5 రోజులు అప్పుడే మనం పనికి పోవాలా. మనకు కావాల్సినప్పుడు పని చూపించరు. అందుకని దీనివల్ల భలే నష్టం ఉంది మన ఉపాధి హామీ కూలీలకు. దీని గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చెప్పేసి ఈ జీ రామ్జీ చట్ట పథకాన్ని రద్దు చేసి 2005 ఉపాధి హామీ చట్టాన్ని అమలు పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా. మనుబోలు మండల పరిధిలో కొండూరు సత్రం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు అనుపల్లిపాడు గ్రామానికి చెందిన 30 సంవత్సరాల గుండుబోయిన హరికృష్ణ స్థానిక అట్టల ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొంది. దీంతో హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు పరిచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. బీసీ రజక కులానికి చెందిన చీమల దిన్నే మహర్షిపై దాడి చేసిన అగ్రకులాలకు చెందిన వారిపై పామూరు మండలం పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, తక్షణం పోలీస్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి, రాష్ట్ర హోం మినిస్టర్ గారికి, ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి మనవి చేస్తున్నాము. రజక యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి యువకుడికి, వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక అభివృద్ధి సంస్థ తిరుపతి జిల్లా నాయకులు, ఏపీ ప్రజాకుల సంఘాల ఐక్యవేదిక ఎల్వి సుబ్బయ్య డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా చెర్లోపల్లి గ్రామ పంచాయతీ గుంటుపల్లి గ్రామానికి చెందిన 21 సంవత్సరాల చీమల దిన్నే మహర్షిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ, బీసీ, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, ఇవి అరికట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, ఇతర బీసీ సంఘాలు కలిసి ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం.
ఈ సందర్భంగా ఎల్ఏవి సుబ్బయ్య మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న బడుగు బలహీన వర్గాలపై అగ్రకులాల దాడులు ఆగటం లేదని మండిపడ్డారు. చిన్నపాటి ప్రమాదానికి 21 సంవత్సరాల యువకుడిని బట్లకోడూరు గ్రామానికి చెందిన అగ్రవర్ణాల కులాలకు చెందిన వారు రజక కులస్తుడైన ఆటో డ్రైవర్ చీమలదిన్నె మహర్షిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టి 2 గంటల పాటు విడతల వారీగా మొహం మీద, ఒంటి మీద పిడుగుద్దులు గుద్దారని, చిత్రహింసలు పాలు చేశారని బాధితుడు ఇతని తల్లిదండ్రులు ఈ దాడులపై పామూరు మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా బాధితుడికి సరైన న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఇంతవరకు అరెస్టు చేయలేదని, పోలీసులు రాజకీయ నాయకుల సిఫార్సుతో తగు చర్యలు తీసుకోవటం లేదని, గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో కూడా బీసీలపై దాడులు జరిగాయని, నేటి కూటమి ప్రభుత్వంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి వాటిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్లో తగిన విధంగా సమాధానం చెబుతామని, తక్షణమే గుంటుపల్లి గ్రామానికి చెందిన మహర్షికి న్యాయం చేసి వారి కుటుంబం మొత్తానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు రాష్ట్రంలోని రజక కుల సంఘాల నాయకులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏపీ ప్రజా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి సుబ్బయ్య, గూడూరు, నెల్లూరు జిల్లా. ఎవరో ఫోన్ చేసిండు సార్ మాకు. ఫోన్ చేస్తే మా ఆయనకి అప్పుడే తెలుసుకొని ఒక అరగంట లోపు కానీ మా ఆయన కూడా బాగుంటే అసలు అయిపించేవాళ్ళు ఇవన్నీ కూడా. అవన్నీ పోలీసులకు ఫోన్ చేసేసి చేస్తున్నాగానే వాళ్ళు ఇచ్చినాక వెళ్ళాలి. అంటే మనకి చిన్న చిన్న కేసులు పెద్ద దెబ్బలేం లేవు కదా, అవి రిమాండ్కి పంపించేస్తాము అప్పటిదాకా చూసుకొని అని అంటున్నారు మా వాళ్ళు. అంటే కాలు ఇరిగితే వాళ్ళు పెద్ద కేసులు చేస్తుంటారు. ఈ పెద్ద కేసులు కాదు, చిన్న చిన్న కేసులు అంటే కట్టేసి అవమానించింది లేదు మాకు. అంత చిన్నతనం వచ్చినప్పుడు సాగలన కూడా మీకు కొట్టండి అనేది ఎంత అవమానకరం ఉంటుంది. ఇరిగితేనే నా కేసులు నమోదు అయ్యేది, 50 కేసులు రావా? ఎంతమంది యాక్సిడెంట్ అవుతుంది, ఎంతమంది చనిపోతుంది, వాళ్ళందరూ ఎట్లా కట్టేసి పడుతున్నారా? అంటే తక్కువ కులమని మా వాళ్ళు ఇలా కట్టేసి చెట్టు కట్టేసి పడుతున్నట్టు స్తంభాలు కట్టి కడతాం. పేద కుటుంబం సార్, నర్సమ్మ నా పేరు. నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. నాకు అబ్బాయి ఆటో నడిపితేనే మా కాలం జరుగుతుంది. మా ఆయన బేల్దార్ పనిచేస్తాడు. ఒక అబ్బాయి ఉంటే ఒంగోలు చదువుకుంటాడు, ఆంబులెన్స్ పెట్టుకుంటాడు. ఎల్వి సుబ్బయ్య, రజక మరియు బీసీ సంఘాలు ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ముఖ్యంగా ప్రకాశం జిల్లా గుంటుపల్లి గ్రామానికి చెందిన రజక యువకుడు 21 సంవత్సరాల వ్యక్తిపై ఆటో తగిలిందన్న కారణంగా చీమలదిన్నె మహర్షి అనే పిల్లవాడి మీద ఆగ్రకులాలకు చెందిన కొంతమంది అక్కడ దాడి చేసి అతను ఎంత కొట్టారంటే అసలు దొమ్మిగా కొట్టి అతన్ని హాస్పిటల్ పాలు చేశారు. ఈరోజు గుంటూరు హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీనిపై ఎస్పీ గారు ఏమీ పట్టించుకోవట్లేదు. గుంటూరు ఎస్పీ గారు అక్కడ పామూరులో కంప్లైంట్ ఇస్తే అసలు పట్టించుకోలేదంట. కేసు కడతామని చెప్తున్నాడే తప్ప అసలు ఇంతవరకు కేసు కట్టలేదు. దాని మీద మేము ప్రజా సంఘాల తరఫున, బీసీ సంఘాల తరఫున, రజక సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, పామూరు పోలీస్ స్టేషన్ కాడ ముట్టడిస్తామని ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ మధ్య కూటమి ప్రభుత్వంలో కావచ్చు, గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, బీసీలపై, ఎస్సీ, ఎస్టీలపై, మైనార్టీలపై అధికంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఎందుకు చేస్తున్నారు? ఎక్కడ జరిగిన ఆగ్రవర్ణాల మీద కన్నా దాడి చేస్తే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే కేసులు కడుతున్నారు పోలీసులు. ఇది పద్ధతి కాదు. మీరు వచ్చేది జీతాల కోసమే, మీరు పనిచేసేది ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజల కోసం మీరు పనిచేయకుండా 24 గంటల రాజకీయ నాయకులుగా వ్యవహరించబాకండి. దయచేసి పోలీసులు ఇమ్మీడియట్లీగా పామూరులో జరిగిన సంఘటన మళ్ళీ ఇంకోసారి జరగకూడదు. పామూరు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే ఇంతవరకు కేసు కట్టలేదనంటే ఆ వెనక ఎంత రాజకీయ బలం ఉంది. అది ఏ పార్టీ ఎవడైనా కానీ వీధులకి ఏదో చేస్తామని అంటున్నాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఏం చేస్తున్నారు? మీరు దయచేసి వెంటనే పామూరు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పోలీసులకి, సిఐ గారికి, డీఎస్పీ గారికి ఇమ్మీడియట్లీగా మీరు ఆదేశాలు ఇచ్చి హోంమినిస్టర్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే చీమలదిన్నె మహర్షి జరిగిన దాడిని మేము ఖండిస్తూ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని అతను జరిగిన దాడికి దానికి ఎవరెవరు ఉన్నారు కారణమో, వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ, మీ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇమ్మీడియట్లీగా వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.
గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, వాసవి హోమం, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండదు, ముందు మొత్తం వస్తా. మీరు ఆగాలి, ఒక నిమిషం ఆగితే నేను ఏ పక్క దోసుకోవద్దు ఎవరు. తొయ్యబాకండి, అందరికి వస్తుంది. ఐశ్వర్యాలు పిల్లలు అదే
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం జరగనున్న అమ్మవారి ఆత్మ అర్పణ రోజు సందర్భంగా స్థానిక శివాలయం నుండి వాసవి మహిళా సమాజం సభ్యులు మరియు భక్తులు అమ్మవారికి బియ్యం, పసుపు, కుంకుమతో బుట్టసారెను మంగళ వాయిద్యాలతో జై వాసవి నామస్మరణ చేస్తూ అమ్మవారి దేవస్థానం వరకు తీసుకువచ్చి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సమాజం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అర్చకులు పురోహితులకు పంచాంగములు అందజేత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న
శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలోని శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి మఠంలో అర్చకులు పురోహితులకు పంచాంగములను బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు రాజ్ కుమార్ భాస్కరమూర్తి, సంస్థ ప్రతినిధి పారా హేమంత్ కుమార్ శర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో పంచాంగములను పంపిణీ చేయడం చాలా సంతోషమన్నారు. హైందవ ధర్మంలో ప్రధానంగా ఉపయోగకరమైన పంచాంగములను అందించడం ముదావహమన్నారు. ముహూర్తములు, శుభ అశుభ కార్యక్రమాలకు సమయములను తెలియజేసే పంచాంగములు అందజేయటం దాతల దాతృత్వానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా దాతలకు, సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి డివి అనంతాచార్యులు, గుల్లనపల్లి ప్రభాకర శాస్త్రి, రత్నప్రసాద్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్పన్నోతిభిస్సేదసాదనం. బ్రాహ్మణ సేవా సంఘం ఈ ప్రాంగణంలో సీతారామ ధార్మిక సేవా సంస్థ వాకోడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం నుంచి వారి ప్రతినిధులు వచ్చి మీరు ఆ సైడ్ ఉండే 5 మండలాల్లో తర్వాత సూలూరుపేటలో వారు చెప్తారు ఆ విషయాలన్నీ కూడా ఇంకా చాలా వివరంగా. లక్షణంగా ఒక మన బుచ్చి మండలంలోని అర్చకులకి, పురోహితులకి పంచాంగ వితరణ ఉచితంగా ఇస్తున్నారంటే అది చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి అలాగే చేసుకోవాలి. చాలా మంచి కార్యక్రమం అనేటువంటి ఉద్దేశంతో తప్పకుండా మన మఠంలో ఏర్పాటు చేసుకుందామని తెలియజేయడం జరిగింది. ధర్మానికి ప్రతీకలం కాబట్టి మనం ఆ ధర్మం పట్ల అందరం గౌరవం కలిగి, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా అవకాశం దొరికిన చోటల్లా ధర్మం గురించి, హైందవ జాతి గురించి ఒక 2 ముక్కలు చెప్పుకొని తర్వాత మన యొక్క కార్యక్రమాల్లోకి అందరూ వెళ్ళాలని తెలియజేస్తారు. వారం రోజులు సుప్రీంకోర్టులో వాదించి 144 పేజీల వర్డిక్ట్ తీర్పుని ఎలా ఇచ్చారంటే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి, నిజమైనటువంటిది, ఖగోళ శాస్త్రం మీద ఆధారపడి ఉండేటువంటి చేసేటువంటి శాస్త్రం ఇది. దీన్ని తప్పకుండా అందరూ వాళ్ళు అనుసరించాల్సిందే అనేటువంటి గొప్ప తీర్పునిచ్చారు. కూడా ముహూర్తకాలాన్ని, పంచాంగాల్ని బాగా వాటిని అనుసరించి పంచాంగంలో ఉండే విజ్ఞానం అందరికీ అందించాల్సిన ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి మన యొక్క ఈ కార్యక్రమాన్ని వారు అనంతాచార్యులు వారు మనందరికీ ఈ పంపిణీ చేసే కార్యక్రమం పెట్టారు. ఇది మొదటి కార్యక్రమం అనుకోవద్దు. ఇక్కడి నుంచి వారి ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇంకా మేము ముందుకు వెళ్ళడానికి ఎంతో సహకరించడానికి, మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా మా సంస్థ తెలిపినా కూడా అటువంటి సమస్యను కూడా పరీక్షించేదానికి మా సంస్థ ద్వారా మీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తాము. ఇదే విధంగా పంచాంగం కూడా ఇంక మొదట అన్నగా మా సంస్థ ప్రతినిధి గారు చెప్పినట్టు కొంత 10 రోజుల ముందు తెలియపరిస్తే ఇంకా మీకు పంచాంగ వితరణ చేసేదానికి, ఇంకా మండలాల పరిధిలో ఏ పురోహితులు ఉన్నా, అర్చకులు ఉన్నా కూడా సరే పంచాంగ వితరణ చేసేదానికి సహకరిస్తామని. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యుల స్వామి వారి మఠంలో పంచాంగ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ప్రవాస భారతీయులు శ్రీయుతులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతుల ఆధ్వర్యంలో వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి ద్వారా ఇప్పటికీ 50,000 రూపాయలకి విలువ చేసేటటువంటి పంచాంగ వితరణ జరిగింది. మునుముందు మరలా జరగబోతోంది. మాకు కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, ఓజిలి మండలాల పరిధిలో ఇచ్చాం. ఆ తర్వాత సూళ్ళూరుపేటకు పంపించాం, కందుకూరులో ఇచ్చాం. ఈరోజు ఇక్కడ జరుగుతుంది.
నెక్స్ట్ ప్రభాకర్ శాస్త్రి గారికి సూరపరాజు విద్యాసాగర్ గారు ఇవ్వండి సార్. అలాగే మేళచెరు ఆంజనేయ శర్మ గారికి అనంతాచార్యులు గారు ఇవ్వండి. మళ్ళీ రిపీట్ చేద్దాం ముందు వాళ్ళు కూడా. సార్ మీరు ఉన్నాను సార్, గురుగారు ఉండండి. శంకరపేట పూజారెడ్డి చేతన సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వండి సార్. అందరు నిలబడండి. అదే సార్ నెక్స్ట్ సార్ గురుగారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామం నుంచి వచ్చిన ప్రతినిధులతో అనంతాచార్యులు హేమంత్ కుమార్ గారి ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు పంచాంగ వితరణ కార్యక్రమం జరిగింది. మనుగోలు గ్రామంలో ఆర్య వైశ్యులంతా కలిసికట్టుగా ఏర్పడి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని ఆర్య వైశ్య సంఘం మహిళలు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా మనుగోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర పారాయణం, కుంకుమార్చన, దేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీలక్ష్మి అష్టోత్తర సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఓం అనగాయ నమః. జననీ ఓం శివే నమః. ఓం స్వహాయ నమః. ఓం స్వదాయ నమః. ఓం సుదాయ నమః. ఓం మహాకాళే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. ఓం త్రికాలజ్ఞాన మంగళమణి మంగళమణి మంగళ నీరజాలయమునకు నీరాజనం నారాయణాయ నమః. కన్యకా పరమేశ్వరి మాత ఈరోజు ఆత్మార్పణ సందర్భంగా మనుగోలు సాయిబాబా గుడిలో అమ్మవారి చిత్రపటాన్ని ఆవిష్కరించుకొని లలితా సహస్రనామం, కుంకుమార్చనలతో పూజాధికాలను నిర్వహించుకున్నాము ఘనంగా. తదనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించాము అందరము. తొందరలో మనుగోలులో కూడా ఆర్యవైశ్య సంఘం అందరూ కలుసుకొని అమ్మవారి ఒక దేవాలయాన్ని నిర్మించుకొని అందరం కలిసికట్టుగా పూజాధికారులను నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాము. వాసవి మాత ఆర్యవైశ్యుల కులదైవం కాబట్టి మనందరం కలిసి ఇదిగా నిర్వహించుకోవాలని. జై వాసవి మాత. ఫెడరేషన్ ఆర్యవైశ్య ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్. జై జై వాసవి. ఈరోజు కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మనుగోలులో అమ్మవారి ఫోటో బాబా గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేసుకున్నాము. సహస్రనామ పారాయణము, మణిదీపవర్ణ పారాయణము, లక్ష్మీ అష్టోత్తరము, వాసవి అష్టోత్తరము, సాయిబాబా వారి అర్చన అన్ని ఘనంగా చేసుకున్నాము. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని ఆశీర్వాదం పొందారు. జై వాసవి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గారిని సావిత్రి గారు స్థాపించారు. దాంట్లో మునుగోడు మండలంలో ప్రెసిడెంట్గా పాపుకొని శ్రీలక్ష్మి గారిని, సెక్రటరీగా గీతా గారిని, ట్రెజరీగా రేష్మా గారిని నియమించారు. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలని నిర్వహిస్తూ అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు.
20/1/2026 ఈరోజు ఉభయదాతలుగా డాక్టర్ శంకర్ రామచంద్రరావు గారి ఆఖరి చెల్లెలు శ్రీమతి సూర్యకుమారి రామచంద్రన్ గారి జ్ఞాపకార్థం దాతలు శ్రీనివాస్, శర్మిల, సుధా మరియు మాధవ్ గారు వీళ్ళు ఫారెన్లో ఉంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరంలో 6 అన్నదాన కార్యక్రమాలు ఇస్తున్నారు కాబట్టి అందరికీ కుటుంబ సభ్యులందరికీ ఆరాధన చేసేయాలని కోరుకుంటున్నాను. అంటే వాడ ఫోన్పే వాళ్ళు ఊరిక డబ్బులు లేవన్నారా, సరే ఇంకా మళ్ళీ బ్యాంకులో వేసి దాంట్లోకి నాది బిల్ బ్యాలెన్స్ ఉంది, అందువల్ల 200 ఆగి నేను ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 46వ రోజు. జీరాంజీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి గతంలో ఉన్నటువంటి MNRGS పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని మనుపూలు మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.